ప్రజావాణి రెండవ ప్రజావాణిలో భాగంగా ఈరోజు సోమవారం ఈ 24వ తారీఖు వివిధ గ్రామ పంచాయతీల నుంచి మనకు 8 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఈ 8 అప్లికేషన్లు పెన్షన్లకు సంబంధించినవి కొన్ని, ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినవి కొన్ని, ఇంకా కొన్ని భూ సమస్యలు, ఇంకా కొన్ని ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ఇష్యూస్, ఇట్లా 8 దరఖాస్తులు రావడం జరిగింది. ఈ దరఖాస్తులను మేము తొందరలోనే పరిష్కరిస్తాం. పోయిన వారం ఇచ్చిన వాటిని కూడా ఆల్రెడీ 11 దరఖాస్తులు వస్తే వాటిని పరిష్కరించడం జరిగింది. ఇలాగే ప్రజావాణిలో వచ్చిన సమస్యలన్నింటినీ తీర్చడానికి అధికారులందరూ ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఈరోజు కూడా అందరు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంతోపాటుగా నేను మీడియా ద్వారా కోరేది ఏంటంటే, మండలంలో ఇంకా మిగతా ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఈ ప్రజావాణి గురించి తెలియజేయాల్సిన చేస్తే బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ప్రజావాణి తెలియక కొందరు సమస్యలు ఉన్నప్పటికీ మండలం ఆఫీసు రావట్లేదు. కాబట్టి దీన్ని విస్తృతంగా ప్రచారం కల్పించి మేము కూడా ఆల్రెడీ టాప్ నేర్పిస్తున్నాం. మిగతా మా ద్వారా మా సెక్రటరీల ద్వారా కూడా వివిధ గ్రామాలలో చెప్పిస్తున్నాం ప్రజావాణి గురించి. మండల స్థాయి ప్రజావాణి గురించి ఇంకా మిగతా అందరికీ కూడా చేరవేసేలా అందరూ చర్యలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.